ఆ సాంగ్‌తోనే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. అనిత ఓ వనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. అమ్మాయి కోసం ఇంత దూరం తీసుకొచ్చుకున్నాను. నా లైఫ్ నా చదువు పోయింది, అన్ని పోయినాయి. అసలు ఇద్దరు అబ్బాయిలు అయినా కానీ వాళ్ళిద్దరూ పుట్టినప్పటి నుంచి అంటే వాళ్ళకి చెవులిన పడే మాట. ఓకే, ఇప్పుడు ఈ సాంగ్ చేసిన తర్వాత మీరు చనిపోయారని చెప్పి చాలా పుకార్లు వచ్చాయి. నవ్వుకుంటాలే నవ్వుకుంటాలే నువ్వు చేసిన మోసానికి నవ్వుకుంటాలే. నాగరాజు అనిత యథార్థ ప్రేమ నా నిజ జీవిత యథార్థ ఆధారంగా సినిమానే చేసి ఒక మూవీలో సాంగ్ కూడా పాడారు అసలు. ఉండిపోదువా నాలో నిండిపోదువా పిల్లలన్నీట వదిలేసి వెళ్ళిపోదువా. ఇప్పుడు ప్రజెంట్ సాంగ్స్ వాడుతున్నారు సార్. సార్ ఒక పాట రాసినట్టు తీసుకుంటారు. ఓ ఒప్పుల కుప్ప వయ్యారి బామ వద్దకు వస్తే వద్దంటావే, ఒప్పుకోవే ముద్దులాటకి ఆడరావి సయ్యాటకి. మూవీ సాంగ్స్ కూడా రాస్తుంది సార్ మీరు ప్రజెంట్. 10 లక్షల అప్పాయింది. మా మిస్సెస్ మాటలు రావని చెప్పి ఏడ్చేది. మీ పేరు వచ్చేసి శిల్ప. నీ తోడై నీడై ఉంటానంటూ మాటిస్తున్నానే, చెయ్యందిస్తున్నానే ఓ శిల్ప. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈ రోజు మనతో పాటు నాకు ఇష్టం వచ్చేసి మీ అందరికి తెలుసు, గత 10 ఇయర్స్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ నాకు తెలిసి నిజం చెప్పాలంటే అనిత ఓ అనిత సాంగ్ అయితే ఎంతో వైరల్ అయింది. సో ఎక్కడ చూసినా లారీ డ్రైవర్లైనా ఆటో డ్రైవర్లైనా ఎక్కడ చూసినా అదే పాట వింటూ ఉండేవాళ్ళు. సో ఆగస్ట్ మనతో పాటు నా సింగర్ గారు అనిత నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? ఓకే మేడం, ఫైన్. సో మాకు ఫస్ట్ అయితే మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చేది అనిత ఓ అనిత. సో నాకు తెలిసి ఆ సాంగ్తోనే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఓకే సార్. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, అద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. సో నిజం చెప్పాలంటే మీ వాయిస్లో ఏదో ఒక మ్యాజిక్ ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా పాడు. అంటే యాక్చువల్లీ లవ్ ఫెయిల్యూర్ అయితే ఈ సాంగ్స్ అంత ఫీల్తో పాడారు మీరు. సో లవ్ ఫెయిల్యూర్ అయిందా సార్? అంటే నాకు ఒక నచ్చిన అమ్మాయి ఉండే అప్పట్లో చదువుకునే టైంలో. ఆ అమ్మాయి అంటే నాకు బాగా ఇష్టం. బేసిక్గా నేను సింగర్ని. అమ్మాయిని సరే ఇద్దరికి ఒకరింటి ఒకరికి ఇష్టం ఉండేది, కానీ మధ్యలో అమ్మాయి బ్రేకప్ చెప్పడం వల్ల రాసిన పాటే అనిత పాట. అమ్మాయిని కలిసి మాట్లాడే అవకాశం లేకుండే. ఏం చేద్దాం, ఆ అమ్మాయికి మన ప్రేమను ఎట్లా తెలియజేద్దామన్న ఒక ఆ బాధలో ఓ పాట ఒక 1 మంత్ కష్టపడి ఒక్కొక్క లైన్ తన మీద ప్రేమతోటి నేనైతే ఆమెతో ఏమైతే చెప్పాలనుకుంటున్నామో ఒక పాట రూపకంలో రాయడం. రాసిన తర్వాత ఆమెకు అది చేరాలంటే ఎట్లా అని ప్లానింగ్లో ఒక 1 సంవత్సరం పాటు ఆ పాటను పట్టుకొని రికార్డింగ్ స్టూడియోల చుట్టూ తిరిగి ఆ పాటను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి మ్యూజిక్ చేయించి, అప్పుడు క్యాసెట్లో సీడీలు మాత్రమే, అప్పుడు ఈ యూట్యూబ్ లేకుండే, రిలీజ్ అయింది. పాట రిలీజ్ అయిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ పాటతోటి ఒక పాటతోటే నన్ను పెద్ద సింగర్ని అంటే ఒక మంచి సింగర్గా రచయితగా మంచి గుర్తింపు వచ్చింది. దాని ద్వారా నాకు సినిమా అవకాశం కూడా వచ్చింది. నా పేరు మీద ఒక సినిమా చేసింది. ఇంత దూరం అంటే తెలిసి తెలియని ఏజ్లో ఒక అమ్మాయి ఉంటే చాలు, నా ప్రేమను అర్థం చేసుకుంటే చాలన్న ఉద్దేశంతో ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిని తప్పుగా అంటే అనిత పాటలో కూడా అమ్మాయి అంటే నాకు ఎంత ఇష్టమో అది మాత్రం ఉంటే తప్పితే ఆమె నన్ను వాడుకున్నది, నాతో తిరిగిందని అట్లా ఇట్లా అసలు అమ్మాయి గురించి ఎక్కడ నేను బ్యాడ్ చేయకుండా రాసిన అది కూడా ప్రతి ఒక్కరికి నచ్చింది. దాన్ని ఎప్పటికీ ఆ పాటను స్పెషల్గా ట్రీట్ చేస్తారు ప్రతి ఒక్కరు. సంతోషం, హ్యాపీ. ఒక పాటతోటి అంటే కొన్ని కోట్లు పెట్టిన నేను ఆ పాటతోటి కమర్షియల్గా సక్సెస్ కాకపోవచ్చు, కానీ ఆ పాట ద్వారా చాలామంది కమర్షియల్గా
అది వాళ్ళ బిజినెస్ మైండ్, అంటే వాళ్ళ పని అది కాబట్టి వాళ్ళు దాన్ని అట్లా యూజ్ చేసుకున్నారు. కానీ వాళ్ళు కూడా నా పాట బ్రతకడానికి మెయిన్ కారణం వాళ్ళే. ఎందుకంటే మార్కెట్లోకి నా పాటను గట్టిగా తీసుకుపోయారు. వాళ్ళు కష్టపడ్డందుకు వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు, వాళ్ళ తప్పేం లేదు. కానీ నేను ఆ పాటను మీద డబ్బులు సంపాదించే ఉద్దేశంతో అప్పుడు నేను రాసిన పాట కదా, అమ్మాయి ప్రేమ కోసం రాసిన అరే పాట అయితే ప్రతి ఒక్కరికి నచ్చింది. నాకు మంచి పేరు, మంచి గుర్తింపు వచ్చింది. దాని ద్వారా కొద్ది రోజులు సినిమా కోసం కష్టాలు పడ్డాం. సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయ్యేదాకా మంచి మంచి అవకాశాలు వచ్చినాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యేదాకా ఎక్కడ రాయొద్దు పాడొద్దు అంటే వచ్చిన అవకాశాలన్నీ వదులుకోవడం, ఆ తర్వాత హైదరాబాద్లో ఉండడం నాకు ఇబ్బంది అవ్వడం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, పిల్లలు పెళ్ళైన తర్వాత హ్యాపీగా ఉండే టైంలో ఇద్దరు అబ్బాయిలు అయినా కానీ వాళ్ళిద్దరు పుట్టినప్పటి నుంచి అంటే వాళ్ళకి చెవులిన పడే మాటలు రావు. డెఫ్ అండ్ డమ్ ఇద్దరికి సేమ్ ప్రాబ్లం. వాళ్ళ కోసం మళ్ళీ నేను హైదరాబాద్కు రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సోషల్ మీడియా ఛానల్స్, ప్రతి ఒక్క సోషల్ మీడియా ఛానల్ వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేసేళ్ళు. అయ్యో పాపం అన్నారు. నా నెంబరు కొన్ని మీడియా అప్పుడు నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు సుమన్ టీవీ వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే అన్ని ఛానల్ వాళ్ళు కొంతమంది నాకు రోషన్ అన్న లాంటి వాళ్ళు, తిన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కొంచెం నన్ను పుష్ చేసి నా ప్రాబ్లమ్ని జనాలకు తెలియజేసి పిల్లలకు సర్జరీకి అవసరమయ్యే డబ్బులు అరేంజ్ చేయించి సర్జరీలు చేయించి ఆ మురళీమోహన్ వాళ్ళ కోడలు రూప మేడం గారు సపోర్ట్ చేసి అబ్బాయికి, చిన్న అబ్బాయికి సర్జరీ ట్రీట్మెంట్, అది కాంక్లేర్ ఇంప్లాంట్మెంట్ అనే సర్జరీ ఒక 15 లక్షల వరకు ఉంటుంది బయట చేయించుకుంటే. అని డబ్బులు లేని పరిస్థితుల్లో దాని మీద అవగాహన లేక పెద్ద అబ్బాయికి చేయించలేకపోయినప్పటికీ అదొక ఏజ్ 5 years లోపు పిల్లలకు చేపిస్తే మాత్రమే ఆ సర్జరీ అనేది వర్కౌట్ అవుద్ది, మాటలు రావడానికి అవకాశం ఉంటుంది. పెద్ద అబ్బాయి ఏజ్ దాటిపోయింది, అయినా ఇక చిన్న అబ్బాయి విషయంలో అన్న కొంచెం మనం ఏజ్ చేసిన పిల్లల కోసమే కదా అని చెప్పి ఒక అడుగు ముందుకు వేసి ప్రతి ఒక్కరికి మనం అడగంది ఎవరు హెల్ప్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి నా ప్రాబ్లం ఏదో 10 మందికి తెలిస్తే ఎవరో ఒకరు మనకు సాయం చేస్తారు కదా. ఇప్పుడు ఎట్లా మన దగ్గర అన్ని డబ్బులు లేనప్పుడు పిల్లల కోసం తప్పేం కాదు, మనం అడుగుదాం. మనం ఏం చేసిన పిల్లల కోసమే అని చెప్పి నా బాధ అని చెప్పుకున్నా. చాలామంది నాకు సహాయం చేసేళ్ళు. వాళ్ళని నేను ఎప్పటికీ నా గుండెల్లో ఇట్లా నేను నా ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళకు నేను రుణపడి ఉంటా. ఎందుకంటే నాకు నా పాటను గుర్తుంచుకొని నా పాటను ఒక్కొక్కరు చాలా అభిమానించిందట ఒకప్పుడు. నాకు కూడా తెలియదు అది. మొన్ననైతే అందరు ఏడ్చుకుంటా నాకంటే ఎక్కువ బాధపడ్డారు. పార్ట్ 2 కూడా వచ్చింది కదా అనిత వంట పార్ట్ 2 చేసినాం. రిలీజ్ అయిందా పార్ట్ 2 రిలీజ్ అయింది. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే అంటే ఇంకా ఒక మంచి పాటను మర్చిపోవద్దనే ఉద్దేశంతో చేసినాం దాన్ని, కానీ బిజినెస్ పరంగానో లేదో అది ఇది అని ఎప్పుడు మేము ఆ పాట మీద ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది లేదు. అందులో ఒక మంచి పాటను మళ్ళీ ఒకసారి జనాలకు గుర్తు చేద్దాం అని చెప్పేసి ప్రజెంట్ లైఫ్లో అనిత నాగరాజు పరిస్థితి ఏందన్నట్టు చేసినాం. చాలా బాగా వచ్చింది వీడియో. ఓకే, ఇప్పుడు ఈ సాంగ్ చేసిన తర్వాత మీరు చనిపోయారని చెప్పి చాలా పుకార్లు వచ్చాయి. నిజంగా వాస్తవానికి ఏంటంటే ఒక వీడియో సాంగ్ ఉంటుంది, అది వేరే సాంగ్. ఆ పాట వచ్చేసి నవ్వుకుంటాలే నవ్వుకుంటాలే నువ్వు చేసిన మోసానికి నవ్వుకుంటాలే అని ఒక వీడియో సాంగ్ ఉంటుంది. అందులో హీరో చనిపోతాడు లాస్ట్. ఆ వీడియో సాంగ్కి ఏం చేసి ఎవరో తెలియదు, దానికి అనిత పాట యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో అందువల్ల మిమ్మల్ని కూడా చనిపోయని చెప్పేసి రూమర్స్ వచ్చాయి. యాడ్ చేసే వరకు రియల్ గానే అబ్బాయి చనిపోయింది అని చెప్పి కొన్ని రూమర్స్. దాని గురించి కొద్ది రోజులు గట్టిగా మాట్లాడుకున్నారు. లేదు లేదు ఈ అబ్బాయి బతికే ఉన్నాడని చెప్పి 24 గంటల ఛానల్ వాళ్ళు. అప్పుడు నేను పాల్వంచలో MBA చేస్తున్నా. అక్కడికి వచ్చి నా అడ్రస్ పట్టుకొని వచ్చి నన్ను తీసుకొచ్చి లైవ్లో కూర్చుని పెట్టి TV9 వాళ్ళు ఇంకా చాలా అప్పుడు పెద్ద పెద్ద మీడియా ఛానల్ వాళ్ళందరూ ఇంటర్వ్యూ తీసుకొని అబ్బాయి బతికే ఉన్నాడు అని చెప్పి జనాలకు మళ్ళీ నన్ను చూపెట్టి అబ్బాయికి ఒక సినిమా అవకాశం అని చెప్పేసి అక్కడి నుంచి చరణ్ రాజ్ సార్ రావడం, సినిమా అనౌన్స్ చేయడం. ఓకే, మొత్తం ఎటకెలకు ఒక సినిమా మనకు చెప్పుకోవడానికి ఏమున్నదంటే మన పేరు మీద ఒక సినిమా వచ్చింది. ఓకే, ఏ మూవీ నేమ్ ఏంటి సార్ అది? నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ. నా నిజ జీవిత యథార్థ ఆధారంగా ఒక సినిమానే చేసి అప్పట్లో అట్లా జరిగింది. సంతోషం మొత్తానికంటే. ఆయన మన కమర్షియల్ గా హెల్ప్ చేయలేకపోవచ్చు కానీ మనకు చెప్పుకోవడానికి ఇప్పుడు ఎక్కడనో పుట్టిన పల్లెటూరు అబ్బాయి కోసం ఎవరు ముందుకు వచ్చి సినిమా చేస్తారు, తను చేసిండు. సంతోషం. ఎక్కడ సార్ ప్రాపర్? మాది ఈటల రాజేందర్ సార్ ఉన్నాడు కదా ఇప్పుడు ఇక్కడ MP.
ఈటల రాజేందర్ సార్ వాళ్ళ ఊరు పక్కనే గూనిపర్తి అని ఒక చిన్న పల్లెటూరు. ఓకే. మా ఊరు మా దోస్తులు కావచ్చు, అందరు చుట్టుపక్కల ఊరు వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు నన్ను చిన్నప్పటి నుంచే పాటల పరంగా నేను ఎక్కడన్నా నా ప్రోగ్రామ్ ఉన్నదంటే నా ఫ్రెండ్స్ ఒక 20 మంది ఇట్లా ఓకే. సైకిల్ అప్పుడు బైక్స్ కూడా లేవు అవును, కదా. సైకిల్సే. సైకిళ్ళు ఆటోలు అవి వేసుకొని బైక్ ఉన్న వాళ్ళు బైక్ పట్టుకొని నా ప్రోగ్రామ్ చూడడానికి వచ్చేది. దసరాకు సంక్రాంతికి ప్రోగ్రామ్స్ ఊళ్ళల్లో పెడతారు కదా, అవును. అట్లా చాలా నన్ను ఎంకరేజ్ చేసేది ప్రతి ఒక్కరు. నాకు నాకు ఇప్పటి వరకు చూసుకుంటే నాకు చాలా ఎక్కువ కాదు మొత్తం అంటే నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ ఒక నాకు మూవీలో సాంగ్ కూడా పాడారు కదా సార్ మీరు, అవకాశం వచ్చిందని చెప్పేసి అన్నారు. ప్రతిఘటన మూవీని ఏదో ప్రతిఘటన విలన్ క్యారెక్టర్ చరణ్ రాజ్ సార్ అవును. నా సినిమా చేసిండు ఆయన ఓకే. నా పేరు మీద. ఉమ్. దాని తర్వాత ప్రేమ ప్రయాణం అనే సినిమాలో ఒక మంచి పాట, దాంట్లో అప్పుడు ఇలందర్ మ్యూజిక్ డైరెక్టర్, ఓకే. దాంట్లో మన ఓ రొమాంటిక్ క్రైమ్ కథ హీరో మనోజ్ నంద. అందులో టైటిల్ ఏంటి, ఆ సినిమా పేరు వచ్చేసి ఇది శీనుగాడు మనసులో శిరీష అని. ఓకే. శీనుగాడు మనసులో శిరీష. ప్రేమ ప్రయాణం సినిమా పేరు, క్యాప్షన్ శీనుగాడు మనసులో శిరీష. ఓకే. అందులో మళ్ళీ నేను అప్పుడు అనిత పేరుతోటి పాట హిట్ వచ్చింది కదా అని నన్ను ఆ పేరు మీదనే పాట రాయమని చెప్పిండు. ఓకే. అప్పుడు శిరీష పేరు మీద బ్రేకప్ సాంగే కావాలి అని చెప్తే, ఎందుకే నన్ను ఇంతలా వెంటాడుతున్నావు నీడలా, గుండెలో శృతి మెత్తగా శృతి చేసినావే ఊహలా, నీ అడుగులు తాననే ప్రతి క్షణం, నా మదినే ఊయలోపెనే క్షణం, సిరి 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 మూవల శిరీష, నన్ను ఇక తికమక పెట్టకమో చెలియా, ఉండిపోదువా నాలో నిండిపోదువా పిల్ల, నన్నీట వదిలేసి వెళ్ళిపోదువా, సంతోషం నువ్వా నాలో సగభాగం నువ్వా, సర్వస్వం అర్పిస్తా నా సిరి నువ్వమ్మా, ఎందుకే నన్ను ఇంతలా వెంటాడుతున్నావు నీడలా, గుండెలో శృతి మెత్తగా శృతి చేసినావేమో అలా. ఈ సాంగ్. ఓకే, సూపర్ సార్. ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్ ఎలా అనిపిస్తుంది అసలు? ఒక ఛానల్ పెట్టుకున్నా ప్రస్తుతానికి, ఒక యూట్యూబ్ ఛానల్, ఒక పాటతోటే మంచి ఫోక్ సాంగ్ రాసిన నా ఛానల్కు. ఒక పాటతోటి 1 month అవుతుంది ఛానల్ మానిటేషన్ అయింది. అందులో ఫస్ట్ టైం ఇప్పుడు ఎక్కువ లవ్ బ్రేకప్ సాంగ్స్ కంటే ఫోక్ ఎక్కువ నడుస్తున్నాయి బయట. యూట్యూబ్ అంటే ఫోక్ ఎక్కువ జనాలు వినడానికి ఇష్టపడతాను, చూడడానికి. ఆ కంపోజింగ్ కూడా బాగుంటుంది, ట్యూన్ కంపోజింగ్ అయినా ఏమాత్రం సినిమాకు క్వాలిటీకి తగ్గకుండా చేస్తాను వాళ్ళు కూడా బయట మన ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు. నా ఛానల్కు నేను ఒకటి ఇష్టపడి, ఓ ఒప్పుల కుప్ప వయ్యారి బామ వద్దకు వస్తే వద్దంటావే, ఒప్పుకోవే ముద్దులాటకి ఆడరావే సయ్యాటకి, ముడుచుకోకే నీ మూతిని దాచుకోకే పర్వాలని, చిరుత కన్నుల చిన్నవాడ చూపుతోటి గాలం వేసి, తిప్పుకోకు నీ వెంబడి తట్టుకోను నీ తాకిడి, ఎందిరయ్య నీ సంగతి నిన్ను చూస్తే పోయేనా మతి, మాటి మాటికి మా వాళ్ళుంటారంటూ మాట దాటిస్తావే పిల్ల, నీవు వెంట పడుకు నన్ను అల్లరి చెయ్యకు పడది నీకి పిల్ల, ఓ ఒప్పుల కుప్ప ఓయ్ 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 ఒప్పుల కుప్ప వయ్యారి బాబా వద్దకు వస్తే వద్దంటావే, ఒప్పుకోవే ముద్దులాటకి ఆడరావే సయ్యాటకి, ముడుచుకోకే నీ మూతిని దాచుకోకే పరువాలని అని సాంగ్ రాయడం మంచి పేరు వచ్చింది. అంటే ఎప్పుడు లవ్ సాంగ్స్ అడిగే నన్ను చాలా మంది ఫోక్ రాయమని చెప్పి కోరడం జరుగుతుంది ఇప్పటి నుంచి. సో ఎప్పటి నుంచి సార్ మీకు సాంగ్స్ రాయాలి చేయాలి? బేసిక్గా మా ఇంట్లో అందరూ, మా నాన్న, మాదొక చిన్నపాటి కళాకారుల కుటుంబం. అమ్మ పాడేది, నాన్న నాటకాలు వేసేది, తమ్ముడు కరీంనగర్ కళాభారతిలో చిన్నప్పుడు 5th క్లాస్లో ఒక దేశభక్తి గేమ్ పాడితే మా తమ్మునికి గోల్డ్ మెడల్ వచ్చింది అప్పుడే. చెల్లె, ఇంట్లో అందరూ చిన్న కళాకారుల కుటుంబం. కావాల్సింటే అది నాకు బాగా అబ్బింది. తమ్ముడు ఇప్పుడు ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ ఇక్కడ. మా ఓన్ బ్రదర్ చెల్లెకి మ్యారేజ్ అయ్యింది, హౌస్ వైఫ్.
అమ్మ నాన్న కూలి పనులకు వ్యవసాయం పనులు వాళ్ళు హైదరాబాద్కు అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని చూసుకొని ఉండమంటుంటారు. వాళ్ళకి అక్కడ ఉండి ఊళ్ళలో పొలం పనులు కూలి పనులు చేసుకునేటోళ్ళు కదా, వాళ్ళు ఉండమంటే ఇక్కడ ఉండక వాళ్ళు అక్కడనే వాళ్ళ జీవితం హ్యాపీగా ఆడనే అనిపిస్తుంది. కాబట్టి ఒకటే సొంత ఇల్లు ఉన్నది, పెద్దగా భూమి జాగలేం లేకున్నా కూడా వాళ్ళ మాకున్నంతలో అమ్మ నాన్న మా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ మంచిగా చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు. సరే, ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అనిత ఓ అనిత సాంగ్ మేబీ మీ లవర్ తెలిసే ఉండొచ్చు. సో ఎలా రియాక్ట్ అయింది? మేబీ మీతో ఏమన్నా మాట్లాడిందా? ఆమెకు నేను ఇష్టమే కానీ ఆమె పరిస్థితులు వేరు. అసలు తన మనసులో ఉన్న ప్రేమను నాకు చెప్పుకోలేకపోయింది. ఆమె లైఫ్, ఆమె పుట్టి పెరిగిన విధానం అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం అలాంటిది. ఇప్పుడు అబ్బాయిలకు మాకే మస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా అమ్మాయిలకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండాలి. వాళ్ళకు ఇంట్లో వాళ్ళతోటి ప్రెషర్ ఉంటుంది, ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్స్కి తెలిసిందని మాట పడుతూ అంటారు. ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి సరే, ఆమె వల్ల నాకైతే మంచి పేరు వచ్చింది. ఆమె ఎక్కడున్నా బాగుండాలి. ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇంత మంచి పాట రాసే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఆమె నాకు బ్రేకప్ చెప్పకపోతే నేను ఆ పాట రాయకపోతున్నాను. నేనేందో ప్రజలకు అంటే ఎవరికి తెలియకపోతున్నాను. నాకు ఇష్టమైన జీవితాన్ని గడుపుతున్నానంటే తన వల్ల అని నేను ఒప్పుకుంటా. ఫస్ట్ బేసిక్గా లవ్ ఫెయిల్యూర్ అయితే ఎవరైనా తిడతారో చేస్తారు, మీరు మాత్రం చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అసలు అంటే దాంట్లో ఆమె తప్పేం లేదు నాకు తెలిసి. ఇప్పుడు ఒక అబ్బాయికి స్వేచ్ఛగా లవ్ చేసే హక్కు ఉంటుంది, అమ్మాయికి వద్దనే హక్కు కూడా ఉంటుంది. తన ఇష్టం, తనకు నచ్చితే మనతోటి ఉంటారు, లేకపోతే వాళ్ళకు వేరే లైఫ్ చూసుకునే హక్కు మనకు. ఆమె మీద ఎలాంటి హక్కు ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు ఇష్టం లేని పనిని మనం బలవంతంగా చేయమనడం, ఉండమనడం కష్టం. అది మనసులో నుంచి రావాలి. ఆ లవ్లు ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తే కొంచెం ఏంటంటే అప్పుడు ఇంత ఘోరంగా తిరిగిన ఒక అమ్మాయి వెనకాల అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మాయి కోసం ఇంత దూరం తీసుకొచ్చుకున్నాను. నా లైఫ్, నా చదువు పోయింది, అన్ని పోయినాయి. అసలు అంటే ఇష్టపడి డిగ్రీ MBA దాకా పోయి ఒక ప్రేమ కోసం మొత్తం చదువునే పక్కకు పెట్టి కష్టాలు పడి ఫీల్డ్కు వచ్చి అవకాశాలు లేక ఇప్పుడు ప్రెజెంట్ సాంగ్స్ వాడుతున్నారు సార్? ఇప్పుడు కొంచెం బెటర్, ఎక్కువ వస్తున్నాయి ఛాన్స్లు. ఇప్పుడు నాకు అవకాశాలు గట్టిగా ఇప్పుడు ఈ యూట్యూబ్లో నాకు తెలిసి ఎక్కువ పాటలు చేసేది నేనే కావచ్చు. నెలకు ఒక 10 పాటలన్నా చేస్తాను. మీరే రాస్తారు, మీరే పాడుతారు? నేను రాస్తా, నా వాయిస్కు సూట్ అయిన నేను పాడతా, వేరే మంచి ప్రొఫెషనల్ సింగర్స్ తోటి పాడిస్తూ ఉంటా. ఓకే సార్, ఒక పాట రాసినందుకు ఎంత తీసుకుంటారు మీరు? ప్రస్తుతానికి నేను బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నా పాటకు నా రైటింగ్ వాల్యూస్ బట్టి ఒక 30,000 అడుగుతాం. వాళ్ళు 20,000 ఇచ్చినా కూడా పాట రాసిస్తాం. ఆఖరికి 10,000 ఇచ్చినా కూడా చేసి ఇచ్చిన. కొన్ని ఫ్రెండ్స్ కోసం, తెలిసిన వాళ్ళ కోసం ఫ్రీగా చేసిన పాటలు కూడా ఉన్నాయి. అంటే యూట్యూబ్ కదా, ఈ చిన్న బడ్జెట్ పాటలు నేను లక్షలు ఖర్చు పెట్టించి మళ్ళీ వాళ్ళకి రిటర్న్స్ రావడానికి కొంత టైం పడుతుంది. పాట హిట్ అయితే ఓకే, బాగానే ఉంటుంది. కానీ పాట ఒకవేళ పోకపోతే కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఆల్రెడీ ఇదివరకు ఇన్కమ్ వచ్చే ఛానల్స్కి అయితే ఇబ్బంది ఏమి ఉండదు. కొత్తగా ఫస్ట్ లక్షలు ఖర్చు పెట్టిస్తే కొంచెం ఇబ్బంది, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేయలేరు వాళ్ళు. అట్లా ఇబ్బంది పెట్టకుండా మ్యూజిక్ ఒక 40, నేను రాసి పాడితే ఒక 30-40, అంటే ఒక 60-70 వేలలో నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆడియో చేసి ఇస్తున్నా. వీడియో కూడా నన్నే చేపించి ఇవ్వమంటారు. మంచి ఆర్టిస్టులను పెట్టి చేపిస్తా. 1 డేకు షూట్కు 1,50,000, ₹1,00,000, 1,00,000 నుంచి 1,50,000 మినిమం క్వాలిటీ కోసం. మంచి ఆర్టిస్టులను, యూట్యూబ్లో ఫేమ్ ఉన్న ఆర్టిస్టులను, క్వాలిటీ ఉన్న కెమెరాలు వాడడం, డిఓపి మంచి టెక్నీషియన్స్ను తీసుకొని దాన్ని బాగా చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండి అంత మంచి స్క్రిప్ట్ రాయించి మంచి ఒక కంటెంట్ తీసుకొని, ఫస్ట్ సాంగ్ రాసేటప్పుడు ఒక కంటెంట్ అని కూడా రాస్తాం. దాంట్లో ఇప్పుడు లవ్ సాంగ్ అంటే దాంట్లో స్టోరీ రన్ అవుతా ఉంటుంది. మనం ఇప్పుడు చేసే 4-5 నిమిషాల పాటల 2 గంటల సినిమా చూపెట్టాలి మనం. ఫోక్ అంటే 1 డేలో కొట్టేయచ్చు. మంచి కొరియోగ్రాఫర్ ఉంటే సరిపోద్ది. మంచి సైడ్ డాన్సర్ పెట్టుకొని అక్కడక్కడే కొట్టి పడేస్తారు. మంచి కొత్త స్టెప్స్ కంపోజ్ చేసుకొని ఏదన్నా వాళ్ళు అట్లా జరిగిపోద్ది. కానీ లవ్ సాంగ్ అంటే ఒక 2-3 రోజులు టైం పడుతుంది. మానిటైజేషన్ షార్ట్స్, బిల్డప్ షార్ట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి టైం ఎక్కువ, లొకేషన్స్ షిఫ్ట్ అవుతుంది. ఓకే, పర్లేదు. ఫోక్ ఇండస్ట్రీ చాలా బెటర్గా ఉన్నది.
ఎందుకంటే రీసెంట్గా కొన్ని కొన్ని పెద్ద ఆడియో సంస్థలే మాతోటి అగ్రిమెంట్ చేయించుకొని ఫోక్ ఇండస్ట్రీకి వచ్చి మార్కెట్ బిజినెస్ ఉన్నది కాబట్టి ఇందులోకి దిగుతాను వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళ వల్ల మాకు కూడా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత మంచి హిట్ వచ్చింది కదా, ఒక్కో సినిమా వాళ్ళు కూడా పిలిచే అవకాశం లేరు. ఎందుకంటే మూవీ సాంగ్స్ కూడా రాస్తుంది సార్ ఇప్పుడు ప్రెసెంట్. నేను అసలు నా ప్యాటర్నే మూవీ ప్యాటర్ను, కానీ మనకు అవకాశాలు ఫోక్లు వస్తున్నాయి కాబట్టి ఆ జోనర్లో రాసులు అవుతాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ మీ సినిమాలల్లో పాటలు రాయాలి, సినిమాలల్లో పాడాలని వచ్చిన వాళ్ళే ఉంటారు. కానీ అక్కడ దాకా పోలేక ఏం చేస్తాము, మనకు అందుబాటులో ఏమున్నది, యూట్యూబ్ ఉన్నది, సోషల్ మీడియా ఉన్నది, యూట్యూబ్ ఉన్నది. ఏం చేస్తాం మనం, ఆ యూట్యూబ్ యూజ్ చేసుకుంటే మనం సినిమాలో కూడా రాయాల్సిన అవసరం లేదు అన్న. ఇప్పుడు ఎందుకంటే మాకు వచ్చిన పేమెంట్లు కొంచెం రీజనబుల్ పేమెంట్స్, మేము సినిమాకి రాసినా కూడా అంత ఇతరు తెలియదు మాకు. సో ప్రెసెంట్ అయితే మూవీస్ కంటే కూడా మనకి ఈ ఫోక్ సాంగ్స్ లోనే బాగా మంచి రీచ్. నాకు తెలిసి అయితే నేను నెలకు ఒక 10 పాటలు మంచిగా నన్ను అడుగుతాను, నేను చేసుకుంటాను. ఇప్పుడు నాకైతే బెటర్గా అనిపిస్తుంది. కానీ మన ఎప్పుడు నేను సినిమాని తక్కువ చేయట్లేదు, సినిమా రేంజ్ సినిమాదే. ఇప్పుడు మనం 100 పాటలు ఇలా చేయని మనం ఒక సినిమాకు వాడితే మావాడు సినిమాలలో చేస్తాడు రా, మావాడు సినిమాకి రాసిండు అని మన గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. దాని బడ్జెట్ వేరు ఉంటుంది. మీరు చూస్తాను కదా, ఒక్కొక్క పాటకు కోట్లు పెట్టి చేస్తారు. మన బడ్జెట్లో యూట్యూబ్ బడ్జెట్లో 2-3 లక్షలు దాటాయి. ఆడియోకి 1 లక్ష, సింగర్కు, రైటర్కు, మ్యూజిక్ డైరెక్టర్ కలిపి 1 లక్ష, వీడియోకి 1 లక్ష, 2 లక్షలు. అది మినిమం బడ్జెట్ యూట్యూబ్లో. అట్లయితేనే ఓ పాట చేయడానికి వీలు ఉంటుంది. మన దగ్గర మనం ప్రొడ్యూసర్లను వెతుక్కొని చేయడానికి మనల్ని నమ్మి ముందుకు రాని వాళ్ళు ఉంటారు పేరు వచ్చేదాకా. ఒక సడన్ పేరు వచ్చిందంటే మన మీద ఇన్వెస్ట్ చేయడానికి ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఒక బిజినెస్ లాగానే, ఇది పార్ట్ టైం బిజినెస్ సార్. ఇక టోటల్ గా ప్రతిదీ బిజినెస్ కిందకే వస్తుంది. సోషల్ మీడియా నిజం చెప్పాలంటే మూవీస్ కంటే కూడా యూట్యూబ్ లోనే ఎక్కువ ఫేమస్ అవుతున్నారు. అవును, మరి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అయ్యి అవకాశాలు వచ్చి ఎంతో మంది బాగుపడ్డోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ అనేది, యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అయిపోయింది. వాళ్ళ టాలెంట్ బయట తీసుకొచ్చుకోవడానికి కానీ వాళ్ళకు 10 మందికి టక్న తెలిసిపోవడానికి మంచి ప్లస్ అయింది. ఇన్కమ్ సోర్సెస్ కూడా అందరికీ, జాబ్ ఒక పక్కకు పెట్టి మొత్తం దాని మీదనే పడి చేసేటోళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పొద్దున్న లేస్తే యూట్యూబ్ని పట్టుకొని వేలాడడం కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మీ బాబుకి ఎలా ఉంది సార్ మరి? ఫైన్. చిన్న అబ్బాయి ఎస్ఆర్ నగర్ అశ్రయాకృతిలో థెరపీకి వేస్తాడు, స్పీచ్ థెరపీకి. ఇప్పుడే మాట్లాడుతుండు. పెద్ద అబ్బాయికి బెస్ట్ మిషన్స్ ఇప్పించిన నార్మల్ స్కూల్కి వెళ్తుండు. నెక్స్ట్ ఇయర్ బాబుకి సంబంధించిన డెఫ్ అండ్ డమ్ స్కూల్లో అడ్మిట్ చేపిద్దామని చూస్తున్నాం. లేదు, దేవుడు ఇచ్చిన ప్రాబ్లమ్ని దేవుడే క్లియర్ చేసిండు. చాలా ఇబ్బందులు పడి ఉంటుంది. హన్మకొండలో కొద్ది రోజులు పాన్ షాప్ కూడా పెట్టుకొని ఒక 3 సంవత్సరాలు ఏ పని అవకాశాలు లేక పాన్ షాప్ కూడా రన్ చేసిన. కానీ నాకు నేనే ఇది మన ప్రొఫెషన్ కాదు కదా, ఇన్ని రోజులు చేద్దాం, కష్టమో నష్టమో హైదరాబాద్ పోదామని చెప్పి ధైర్యం చేసి మళ్ళీ హైదరాబాద్కి రావడం. మీరు కూడా మంచి యాక్టర్ అని తెలిసింది, మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నదని తెలిసింది. భరత్ దగ్గర మ్యూజిక్ చేయించాలని చెప్పింది కదా. మేకల భరత్ నా మిత్రుడు. ఆయన స్టూడియో కొత్తగా స్టార్ట్ చేసినప్పటి నుంచి మొన్నటి వరకు ఆడున్నన్ని రోజులు చాలా పాటలు పాడినాం, చాలా పాటలు రాసి వేరే వాళ్ళతో పాడించినాం. మంచి మిత్రుడు. అట్లా చాలా మంది హన్మకొండలో మంచి మిత్రులు ఉన్నారు, మంచి స్టూడియోస్ ఉన్నాయి, అక్కడ చేసేది. కానీ పేమెంట్స్ నేను రాసిన పాటకు నాకు తగ్గట్టు, నాకున్న పేరుకు తగ్గట్టు పేమెంట్లు తక్కువ వచ్చుడు, అవి నాకు సరిపోకపోవడం. దానివల్ల పాన్ షాప్ పెట్టుకున్నా. తర్వాత ఇక్కడికి వస్తే కొంచెం ఇంకా బెటర్గా ఉంటుందేమో అని వచ్చినా. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ సపోర్ట్ చేసిళ్ళు, నాకు అవకాశాలు గట్టిగా వచ్చినాయి. సోషల్ మీడియా వాళ్ళు నన్ను బాగా గట్టిగా మళ్ళీ భూమి కొంచెం హైప్ తీసుకొచ్చారు. మీ వల్ల హైప్ అంటే మంచి పేరు వచ్చింది, మళ్ళీ అవకాశాలు వచ్చినాయి, గట్టిగా వాటిని యూజ్ చేసుకున్నా ఫస్ట్. సార్ మీ లైఫ్లో బాధాకరమైన సంఘటన ఏమైనా ఉందా? మస్తు బాధాకరమైన విషయం అంటే ఇది ఒక్కటే ఉన్నది నాకు. మొత్తం మా 2 పిల్లలకు మాటలు రాకపోవడం, అంత పెద్ద బాధ అయితే ఏం లేదు. ఇక దానికన్నా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నేను తట్టుకుంటా. ఎందుకంటే అనగానే మించిన, ఇప్పుడు నేను ఒక సింగర్ని బేసిక్గా. నా పిల్లలకే మాటలు రాకపోతే నాకు దేవుడు ఒక మంచి వాయిస్ ఇచ్చి నా పిల్లలకే మాటలు రాకుండా చేసిందని చెప్పి నేను దేవుడిని ఎప్పుడు తిట్టుకోలేదు. నేను అయ్యప్ప మాలేస్తా ప్రతి సంవత్సరం. మా పెద్ద బాబు కూడా వేస్తాడు. 3 సంవత్సరాల శబరికి కొండ మీదకి వచ్చింది మా బాబు కూడా. 8 సంవత్సరాలే ఉంటాడు. 5 సంవత్సరాల అబ్బాయి నుంచి వేస్తాడు. అంటే నేను దేవుడిని ఎప్పుడు ఇట్లా
అయ్యో దేవుడా అని తిట్టుకోలేదు, ఏం చేయలేదు. కానీ దేవుడు ఇచ్చిన ప్రాబ్లం నువ్వే క్లియర్ చేయాలి దేవుడా అనుకున్నాం. కొంచెం అదొక నమ్మకం, దేవుడు ఉన్నాడో లేడో పక్కకు పెడితే దేవుడు అనేది ఉన్నాడు అని ఒక నమ్మకం. ఆపద వస్తే ఏదో మనిషి రూపకం. ఇప్పుడు సుమన్ రోషన్ అన్నను నేను దేవుని లెక్కనే అనుకుంటాను. నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరినీ దేవుళ్ళతో సమానంగా చూస్తూ ఉంటా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ అందరం సూసైడ్ చేసుకొని తెచ్చిపోదామన్న స్థాయికి వెళ్ళినా నేను ఫ్యామిలీతో. ఎందుకంటే 15 లక్షలు అప్పయింది, పిల్లలు ఇద్దరికి మాటలు రావు, మా మిస్సెస్ మాటలు రావు అని చెప్పి ఏడ్చేది, ఏ ఫంక్షన్లో పోకపోయేది, ఎవరి దగ్గరికి ఎటు పోయకపోయేది. కరెక్ట్గా లైఫ్ లీడ్ చేద్దామంటే సరిగ్గా ఫైనాన్షియల్గా లేక ఇబ్బందులు ఎదుర్కొని హాస్పిటల్లో చుట్టూ తిరిగి పిల్లల కోసం అటు ఇటు అది ఇది చేసి అప్పుల పాలైనాము. అట్లా నేను ఖాళీగా ఉండి అవకాశాలు లేక అట్లా అప్పుల పాలయ్యి ఇక కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. లాస్ట్ ఒక ప్రయత్నం చేద్దామని ధైర్యం చేసి, మా తమ్ముడు ఇక్కడనే ఉంటాడు సాఫ్ట్వేర్, రాన్న ఎవరెవరో వస్తారు, అంత పేరు వచ్చింది నీకు, సినిమా చేసేళ్ళు, నువ్వు వచ్చి పలానా అని చెప్పుకుంటే ఎవరో ఒకరు అవకాశం ఇస్తారు, మంచిగా రాస్తాను పాడతాను, ఎందుకు అక్కడ ఉండిపోతావు అంటే మళ్ళీ డేర్ చేసి హైదరాబాద్లో అడుగు పెట్టినా ఇక్కడికి వచ్చినాక అంతా మంచి జరిగింది. ఇప్పుడు జీవితంలో మళ్ళీ అంటే అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని నా మీద నాకు నమ్మకం కలిగి నేను రాయగలుగుతా పాడగలుగుతా అని ఒక నమ్మకాన్ని స్టెబిలిటీ అనేది వచ్చింది. ఒక్క కాడు ఉండాలి కొంచెం ఉండి ఒక కరెక్ట్గా లైఫ్ను నడిపిస్తే, అంటే ఇక్కడ అందరితోటి మంచిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా రెస్పెక్టెడ్, మనం వాళ్ళతో బాగుంటే అవకాశాలు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. తిరగాలి సినిమా ఆఫీస్లో చుట్టూ, ఎవరు పిలిచి ఇవ్వరు. ఎందుకంటే మనం కూడా ఇక్కడ డిమాండెడ్గా ఉన్నా కూడా ఇబ్బందులే, వాళ్ళకు పట్టి ఉంటే ఎస్పెషల్లీ మనం కావాలి అనుకున్నప్పుడే అవకాశం మన దాకా వస్తుంది. లేకపోతే నేను 50,000 లక్షకు తక్కువ రాయనంటే నీకన్నా ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు అనుకుని వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పోయి రాయించుకుంటారు. కొంచెం రీజనబుల్ ఉండాలి ప్రైస్ విషయంలో కూడా, అది అన్ని చూసుకుంటే ఇక్కడ ఉండగలుగుతామని అర్థమైంది. ఓకే, ఇప్పుడు బాగుంది. ఓకే, ఈ అనిత వనిత సాంగ్ రాశారు కదా, సో పాడడానికి అసలు ఎవరు ఇచ్చారు మీకు ఛాన్స్? ఎవ్వరు ఇవ్వలేదు నాకు ఛాన్స్, మీరే ఇచ్చిళ్ళు. ఏ రకంగా వచ్చింది అవకాశం అంటే, మా మిత్రులు అనుకోండి, అన్నవాళ్ళు, నాకన్నా పెద్దవాళ్ళు, స్నేహితులు, కమలాపూర్ మండల్ గూడూరు నుంచి సురేందర్ అని బ్రదర్ ఉండే, వాళ్ళు అప్పుడు ఒకటి కలమ్స్ అవ్వడానికి ఆల్బమ్ చేస్తాను. నేను అయ్యప్ప మాల మీదనే ఉన్నప్పుడు, నేను మంచి ప్రేమలో ఉన్నా, కొద్ది రోజులు మాల వేసుకున్నా, అమ్మాయి బ్రేకప్ చెప్పిందని బాధలో ఫస్ట్ టైం అయ్యప్ప మాల వేసుకుని ఎందుకులే ఇవనుకొని ఉన్నా. అలాంటి టైంలో పాట అయితే ఎప్పటికీ నన్ను దీన్ని రికార్డింగ్ చేయించాలని బలంగా ఉండేది. మా ఊరు పక్కన దోస్తులు మనిషికి పైసలు వేసుకొని ఆల్బమ్ చేస్తారని చేస్తే, అన్న నేను కూడా ఎంతో కొంత ఇస్తా అన్న అంటే, పాట అన్న నా దగ్గర ఒక పాట ఉన్నది వినండి అంటే, పాట బాగుంది కానీ నాగరాజ్ నేను మనిషికి డబ్బులు వేసుకొని చేస్తాను, నువ్వు కూడా ఎంతో కొంత అరేంజ్ చేస్తా అంటే నీకు అవకాశం తప్పకుండా ఉంటుంది అంటే, నేను ఒక 3,000 ఇచ్చి ఆల్బమ్లో పాట పాడిన. ఆ టైంలో 3,000 అంటే పెద్ద పేమెంట్లు. అప్పుడు చదువుకునే పూరగాళ్ళం మన దగ్గర ఎవరు ఎందుకు ఇస్తారు మనకు 1,000 100-200 ఉంటే 16-17 ఏళ్ళ క్రితం మనకు ఎక్కువ జేబులో అన్ని డబ్బులు లేవు. ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు ఫోన్పేలు గూగుల్ పేలు అని ఇట్లా మన దగ్గర పైసలు ఎప్పటికీ కనబడుతున్నాయి. కానీ అప్పుడు జేబులో 100 రూపాయలు ఉంటే మస్తు పైసలు ఉన్నట్టు. అలాంటి టైంలో ఒక 3,000 వాళ్ళ కాడ బయట అప్పు పట్టుకొచ్చి ఇచ్చి, ఇంకో 2,000 తిరగడానికి అటు ఇటు ఒక అన్న సహాయం చేసాడు, రాజేష్ అని. 5,000 తమ్ముడు చేసుకోపోరా పాట అని చెప్పి ఆయన హెల్ప్ చేస్తే, 3,000 వాళ్ళకి ఇచ్చి 2,000 నా ఛార్జ్ చేసుకో, స్టూడియోకి వెళ్ళాలి మైబాద్ లలితాడు చేసుకో, ట్రైన్ ఎక్కి హన్మకొండ నుంచి అటు వెళ్ళడం, అక్కడ చేయించి రావడం. ఓకే, రిలీజ్ అయింది, మంచి పేరు వచ్చింది, వాళ్ళు ఇచ్చిన నాకు అవకాశం. ఓకే, సూపర్ సార్. ఇప్పుడు మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముంది? ఇంకా ఇప్పుడే ప్రజెంట్ సిచ్యువేషన్ మొత్తం హ్యాపీయెస్ట్. రోజుకు ఒక పాట రాస్తాను, రోజుకు ఒక పాట పాడిస్తాను, నేను ఒకటి పాడుతున్నా. అంటే ఇంతకన్నా ఈ లైఫ్ ఎప్పటికీ ఇట్లా వస్తే నాకు ఉంటే బాగుంటుంది. నెలల మినిమము ఒక రచయితకు ఒక 10 పాటలు రికార్డింగ్ అయితేనంటే ఫుల్ గ్రేట్ అన్నట్టు. సినిమాలలో రాసినా కూడా ఎంత మంచి ప్రొఫెషనల్ రైటర్కు అయినా సింగర్కి అయినా నెల పేరు మీద ఒక 2-3 సినిమాలలో అవకాశాలు వస్తే వాళ్ళే గొప్ప అన్నట్టు. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉన్న ఫీల్డ్. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా చాలా టూ మచ్ కాంపిటీషన్, సోషల్ మీడియా ఇంకా ఎక్కువ ఉంది అసలు. అవును, కాబట్టి
మన ఛానల్ను మనం డెవలప్ చేసుకుంటే బెటరు. ఇక్కడ ఎవ్వరు పిలిచే అవకాశాలు ఇస్తలేడు. యూట్యూబ్లో కూడా ఎట్లున్నదంటే వానికి వాడే రైటరు, వాళ్ళకు వాళ్ళే హీరో, వాళ్ళకు వాళ్ళే ప్రొడ్యూసర్లు, అంతే. ఒక హిట్ అయితే గతం వాళ్ళది వేరే లెక్క ఉంటుంది. సో ఛాన్స్లు ఎవరు ఇవ్వట్లేదు. సో మనం క్రియేట్ చేసుకుంటే ముందుకు పోవాలి. ఈ మధ్యలో నేను ఈ మధ్య కాలంలో ఒకటి కొత్తగా స్టార్ట్ చేసిన. ఒకటి ఇన్స్టాగ్రామ్లో చిన్న పోస్ట్ పెట్టిన. హాయ్ హలో అండి, దిస్ ఈజ్ అనిత సాంగ్ సింగర్ అండ్ రైటర్ నాగరాజ్. ప్రతి ఒక్కరి జీవితంలో మీకు నచ్చిన వాళ్ళ పేరు మీద ఒక పాట ఉంటే బాగుంటుంది కానీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం మీరు చెప్పే సిచ్యువేషన్ బట్టి, అది లవ్ సాంగ్ కావచ్చు, బ్రేకప్ కావచ్చు, బర్త్డే సాంగ్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, డెత్ సాంగ్ కావచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ సాంగ్స్ అయినా ఒక పల్లవి వరకు 1 minute షార్ట్ వీడియో వితౌట్ మ్యూజిక్ తోటి మీరు చెప్పే కంటెంట్ సిచ్యువేషన్ బట్టి నేను పాట చేసి ఇస్తా అని చెప్పి నా కింద నా నెంబర్ పెట్టి ఇన్స్టాలో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రస్తుతానికి ప్రజెంట్ మీ పేరు వచ్చేసి శిల్పారెడ్డి, శిల్ప కదా, శిల్ప. హాయ్ బ్రదర్, నా పేరు రాజు అండి, నాకు శిల్ప అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం, తన పేరు మీద ఒక మంచి సాంగ్ రాయరా అని చెప్పి అమౌంట్ పంపిస్తారు. 2 పేర్లు వాట్సాప్ చేస్తారు, అమౌంట్ పంపి నాకు స్క్రీన్ షాట్ పెడతారు. నేను వెంటనే ఏం చేస్తా, తన శిల్ప అనే పేరు మీద ఒక 1/2 hour టైం తీసుకొని నీ తోడై నీడై ఉంటానంటూ మాటిస్తున్నానే, చెయ్యందిస్తున్నానే ఓ శిల్ప, ఈ రాజు జీవితాన్ని రాసిస్తున్నానే, నిన్ను ప్రేమగా పిలిచానే నా శిల్ప. ఎప్పుడో ముడి వేసాడే ఆ బ్రహ్మే ఇద్దరికి, ఇప్పుడే అది తెలిసింది నా కన్నులకి, నువ్వుంటే చాలమ్మా నాతో ప్రతి జన్మకి, ఇంకేమి వద్దంది నా మాది, ఒక్క క్షణమైనా నిన్ను చూడకుండా నాలో నా ఈ ప్రాణం నాతో సాగనందే, చిన్నారి సిరిమల్లి నా చిట్టి శిల్పాని తోడై నీడై, నీ తోడై నీడై ఉంటానంటూ మాటిస్తున్నానే, చెయ్యి అందిస్తున్నానే ఓ శిల్ప. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సార్, నా పేరు మీద పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇట్లా నేను చేసి వాళ్ళకి పంపడం వల్ల నాకు ఇన్స్టాగ్రామ్కు మీద నేను రోజుకు 4-5 పాటలనే చేస్తాను. అప్పుడప్పుడు ఎక్కువ చేసినా కూడా ఉన్నాయి, 10, 15, 20 చేసినా కూడా ఉన్నాయి ఒక రోజులో. అట్లా రోజుకు 1, 2, 2, 3, 4, 5 చేస్తుంటే నేను కూడా జనాల్లో ఉంటాను కొంచెం యాక్టివ్గా. నాకు కూడా రోజుకు 4-5 వేలు, 2-3 వేలు అని వస్తున్నాయి. సంతోషం. ఎటు చూసుకున్నా నాకు ఆ ఫుల్ సాంగ్స్ చేసి అన్న అంటారు. వాళ్ళకు ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేసిన పాటలు విని కింద నా నెంబర్ ఉంటుంది కదా, నాకు వెంటనే ఫోన్ చేసి అన్న ఈ పాట బాగుందన్న, మా ఛానల్ చేసుకుంటామన్నా, ఎంత పేమెంట్ ఎంత తీసుకుంటున్నామన్నా అని అడుగుతారు. అట్లా కూడా నాకు బెనిఫిటే జరుగుతుంది. కొంతమంది స్టార్టింగ్లో మా ఫ్రెండ్సే వీళ్ళు అన్నా నీకు వచ్చిన పేరేంది, నువ్వేందన్నా నాకు 500 పాట చేసి ఇచ్చాడు ఏంటంటే, అరే బాబు నేను ఆపదలో ఉన్నప్పుడు మీరు ఎవ్వరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కాదు, ఇబ్బందులలో ఉంటే వచ్చి పలకరించిన వాళ్ళు కాదు. మా అమ్మ పొద్దంతా కూలికి పోతే ఆమెకు 200, 300 వస్తాయి. నేను ఏదో 5 నిమిషాల పాట రాసి 1 minute పాట పాడితే నేను రోజుకు 4, 5, 10 మందికి చేస్తే రోజుకు 5,000 వస్తాయి. అంటే నెలకు 1,50,000 వస్తాయి. అంటే అది ఒక సాఫ్ట్వేర్కి వచ్చే ఇన్కమ్ వస్తుందిరా. 500 అంటే ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది, సినిమా తీస్తారు, ఎంత పెట్టిపోతారు వాళ్ళు, 150 పెట్టే పోతారు. 200, 300 టికెట్ ఉంటుంది. 200, 300 ఒక్కరని చెప్పి చీపుగా చూడద్దు, ఎంతమంది చూస్తారు, ఎన్ని డబ్బులు వస్తాయి. అట్లా ఇప్పుడు నేను రోజుకు 5-10 మందికి, 5 మందికి 5గురికి చేసిన 2,500 అంటే రోజుకు 2,000 అయినా కూడా 60,000 వస్తాయి. జస్ట్ అది దేవుడు ఇచ్చిన మీకు ఒక వరం సార్, నిజం చెప్పాలంటే అందరికి రాదు అంత ఈజీగా. అట్లా నేను సరే ఏది చేసినా కానీ మనకు వచ్చిన పనిని ఫ్రీగా చేయకూడదు అన్న ఉద్దేశంతో ఒక చిన్న పేమెంట్. ఇప్పుడు 500 అంటే ప్రతి వ్యక్తికి 50-60 వేలు పెట్టి మ్యూజిక్ చేసుకునే వాళ్ళ కోసం అది. ఇప్పుడు 500 అంటే ప్రతి సాధారణమైన వ్యక్తికి అందుబాటులో ఉండే అమౌంట్. అది ఎంత లేని వాళ్ళకైనా అదొక 500 అనేది కామన్. చిన్నపిల్ల పాకెట్ మనకి 500 వాడతాం ఇప్పుడు. అట్లా నేను పెట్టిన అది వైరల్ అయింది. ఓకే, సంతోషం. దానివల్ల
ఎనీవే మీలాంటి వాళ్ళకు మంచి మంచి అవకాశాలు రావాలని, అది మూవీలైనా ఫోక్ ఏమంటారు ఫోక్ ఫీల్డ్ అయినా కానీ మంచి అవకాశాలు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సార్. కోరుకోవాలి మీరు. ఎందుకంటే తప్పకుండా. మీరు మా తోటి కొలీగ్ లాంటి వాళ్ళే. ఎందుకంటే యూట్యూబర్ కాబట్టి, యాక్టర్ కాబట్టి, తప్పకుండా మీరు మంచి కోరుకున్నాను మంచి సార్. పాటలు రాస్తే మీరు కూడా మీకు కూడా మీ సో ఛానల్లో తప్పకుండా కూడా నేనైతే మీతో ఒక మంచి సాంగ్ రాయించుకుంటా, తప్పకుండా. చేయించుకుంటా నేను తప్పకుండా. ఏమంటున్నాను, చేయండి మేడం, నాకు అవకాశం కల్పించండి అనే అంటాం. మనం చేసే అవును. ప్రైజ్ కూడా చాలా రీజనబుల్గా మంచి మ్యూజిక్ డైరెక్టర్లతోటి చేపిస్తే ఆ క్వాలిటీ కూడా ఉమ్, అట్లే ఉంటుంది. ఫస్ట్ మీకు నేను ఇచ్చిన ఆడియో వినగానే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ విజువల్ కనబడుతుంది, ఎట్లా షూట్ చేయాలి, ఏంది పాట జనాలకు ఎట్లా తీసుకెళ్ళాలని. పాట రిలీజ్ అయినాక కూడా నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఫేమ్ ఉన్న వాళ్ళతోటి చాలా ప్రమోషన్స్ చేపిస్తారు ప్రతి పాటకి. ఎందుకంటే మన పాటను మనమే ప్రమోట్ అవునా. చేసుకోవాలి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఈరోజు మన అనిత నాగరాజు గారితో మరిన్ని ముచ్చట్లు తెలుసుకున్నాం. చూసారు కదా, జస్ట్ 1 minute నా కోసం ఒక సాంగ్ మంచిగా వాడాడు. సో నిజం చెప్పాలంటే ఇటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు రావాలని నా తరపున, మా ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే చూస్తూ ఉండండి, మరొక ఎపిసోడ్తో మరింత ఎంటర్టైన్మెంట్తో మీ ముందుంటా. నేను మీ శిల్పారెడ్డి.